దీర్ఘాయిస్తున్నాయన శుభము కలుగాక. స్వామి నాకు శుభం వద్దు స్వామి, నారాయణమ్మే గల్ల స్వామి. స్వామి స్వాముల వారికి 10,000 వందనాలు స్వామి. నీకు శుభం కలుగాక. కప్ప ఏమన్నావు? కప్ప ఏటుంది ఇది? ఏట్ కాదురా, వెయిట్ వెయిట్. ఏముందిప్ప దాంట్లో 10 కేజీలు బంగారు ఉందిరా. 10 కేజీలు బండారు? బండారు కాదురా, బంగారు బంగారు. ఇంకేముందిప్ప? 7 కేజీలు వెండి ఉందిరా, వెండి. 7 కేజీలు ఎండిపోయిండేది ఉందా? ఎండిపోయిండేది కాదురా, వెండి. ఇంకేముందిప్ప? 3 కేజీలు ఇనుము ఉంది. 3 కేజీ ఇనుమా? ఎందుకు నీకు వాయువు వచ్చినప్పుడు చేతుల్లో పెట్టేక? 2 కేజీలు ఇత్తలు ఉంది. ఇంకేముందిప్ప? కేజీ రాగి ఉంది. ఎత్తుకొని పోయి ధనమంతా ఎత్తుకుపోయి ఎత్తుకొని పోయి మన గణపతి బీరువాలో పెట్టబరా. హౌస్ఫుల్ బర్డ్. మన వెంకటేశ్వర బీరువాలో పెట్టబరా. హౌస్ఫుల్. మన లక్ష్మీ బీరువాలో పెట్టబరా. హౌస్ఫుల్. సరస్వతి బీరువాలో పెట్టుకో. అయిపోయింది పప్పుల్లా. పోతే బన్నా మా అత్తగారింటి వచ్చినట్టు పుచ్చంగా బీరువా అది ఖాళీగా ఉంటుంది, దాంట్లో పెట్టబరా. పోయి ఎవరు చెప్తుంది పెట్టుకొని పోయి ఇదంతా? ఇంట్లో నా భార్య ఉంటుంది. నా భార్య నీకేం కావాలరా? రెడ్డి పెళ్ళామా? రెడ్డికి పెళ్ళామైతే రెడ్డి పెళ్ళామా? రెడ్డికి పెళ్ళామైతే నాకు పెళ్ళామే? తరగారు పెండ్లం నీకేం కావాలి? నువ్వేం చెప్తాంటావు? ఒరే సేవక, ఆ జమీన్ మంది, ఆ కార్లు మనవే, ఆ జేసీపీలు మనవే అంటావు కదా. అంతా మంది అయినప్పుడు నీ పెళ్ళం నా పెళ్ళం ఎందుకు కాకూడదు? ఎట్లయితుంది? ఎటు పెళ్ళం నాకేమైతుంది సమీ? తల్లి కావాలా నాయన? నీకు? నాకు తల్లి కావాలా నాయన? ఏ పనికే? ఆయనకు తల్లి కావాలా నాయన? ఈ తప్పలిస్ట్కే అతనికి కూడా తల్లి కావాలా నాయన? అందరికీ తెలియదు, ఇంకా పెళ్ళాం ఎవరికి నైనా? ఎవరు పెళ్ళామో వాళ్ళకి పెళ్ళామే నాయన. అవునా? అవును. నిజమే నాయన. సమయ అమ్మ అట్లా ఇంక నుంచి ఆ పని చేయొద్దు. ఇంక నుంచి వాళ్ళకి తెలియని చెయ్యి, నాకు పెళ్ళాం చెయ్యి. లోపల పెట్టావు కదా, లోపల పెట్టావు కదా, ఇంట్లో ఎవరు ఉంటారు అనుకుంటావు? ఎవరు? నా భార్య ఉంటుంది కదా. మాకు ఈ పిల్లి అనేది తెలిసిన ఎక్కడ? నందిలో అయింది. ఏమిరా ఏమిరా? నందిలో నందిలో వివాహం అయింది కదరా. చింతామణి గుండె కింద కదా ఏంటి అది? చెప్పు నటిస్తారా? మాకు నందిలో వివాహం ఎందుకు కావునా? నా భార్య పేరు ముద్దుగా నంది రంగమాంబ అని పిలుస్తాను. అమ్మని నువ్వు అలా పిలుచు పలుకుతుంది. ఒకరోజు చెప్పుకుని తప్ప నంది రంగమ్మ నందెంగమ్మ
స్వామి నాయనలారా నేను ఈ ఊరికంతా పెద్ద రెడ్డి. నీవు నువ్వు స్వామి చాలా మంచిది నాయన. నా గురించి నేను చెప్పుకుంటే చాలా చురుకుగా ఉంటుంది. ఇగో నా సేవకుడు ఉంటాడు, వాడు నా గురించి గొప్పగా చెప్తాడు స్వామి. అలాగే. బాగా ఆలకించండి అండి స్వామి. ఏమిరా? ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, ఏయ్, ఏమి? బతుకుని జీవితమో ఏమైందిరా? కాదప్పయ్యా, అమ్మ ఏం చేస్తాను తెలిసిన ఏం చేస్తుందిరా? అన్నోటల్లా డ్రామా ఒప్పించలేదా? రామకృష్ణయ్యనా? ఆయన సిద్ధమాని ఎక్కిస్తాడు అమ్మనే. శివన్ శివన సిద్ధమాని ఎక్కిస్తాడు. నేను చేపలు తెచ్చింటే చేపల చారు చేయడానికి చింతకాయ లేదమ్మా ఇంట్లో. నా మగం చూసింది ఆ, అమ్మ బాత్రూమ్ లో దూరేసింది. బాత్రూంలోకి. ఇట్లా పాటలు కూడా పాడుకుంటాను. ఏం పాటలపా? సాగిరేవు కాడాన్ని సాకు చూడగానే చిల్లంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు. అమ్మ పాడుకుంటాడ. అమ్మ పాపర్ ముండ గొమ్మన ఉండలా, అమ్మ కూడా లేపే పైకి ఏయ్, పాట. పాట? కోక కోక కోకమంటే కొరకొరమంటూ చూస్తాడు, పొట్టి పొట్టి కౌను వేసి బట్టి బట్టి చూస్తాడు. అంటావా అమ్మ అంటావు. అమ్మ దండించుకో, అమ్మ సింబులు మార్చేస్తుంది. అలా కాదులేరా, అలా కాదులేరా. ఏమో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కూర్చోబా కూర్చోబా. స్వాముల వారికి నాకెంత ఉండేది, నాకెంత పెరిగినది అంత గొప్పగా చెప్పి మన ఇంటికి భోజనం పెట్టుకున్న స్వాములు. చెప్తాను నీ గురించి. స్వాముల వారికి 10,000 వందనాలు స్వామి. దీర్ఘాయుస్సు నాయన, మీకు శుభంగులు గాక. స్వామి నాయనా. అక్కడ కూర్చున్న వారు మా రెడ్డి గారు, కోట్లకు సౌకారి. చాలా మంచిది నాయన. కూటికి లేదు నా కొడుకు ఈయనకే. అదెందుకు నాయనా? చోటు నా కొడుకు చోలు వెళ్ళిపడదు స్వామి. చెప్పు, నాకు వినపడదు. అలాగే పా. లేక నాయన 2,000 ఎకరాలు ఉంది జమీను. చాలా మంచిది నాయన. ఒకవేళ నా కొడుకు చచ్చిపోతే దానికి చెంటు భూమి లేదు. అదెందుకు నాయన? ఒకవేళ నా కొడుకు అని చచ్చిపోయాడు అనుకో, ఏడన్నా మోరీలు ఎత్తుకున్నాడల్లా, ఆ పక్క బొక్క ఈ పక్క బొక్క మూసేసి మోరీనే గోరీ అని రాయిల్లా ఉంటే కదా ఆయన. లేక స్వామి 5,000 ఎకరాలు టెంకాయ తోపు. చాలా మంచిది నాయన. ఒకదానికి లేదు జుట్టు. ఎందుకు నాయన? ఉంటే కదా నాయన. ఓ నా కొడుకు అని చచ్చిపోయాడు అనుకో, టెంకాయ అంగలో తీసుకొచ్చుకోవాలి 30 రూపాయలు ఇచ్చి. అలాగునా? ఉంటే కదా స్వామి. 5 ఉండే బెంచ్ కార్లు. చాలా మంచిది నాయన. అవును స్వామి. బెంజ్ కార్లు అనగా ఏమిటి నాయన? స్వామి బెంచ్ కార్లు అనగా టైర్లో గ్యాల్ ఉండదు, ట్యాంకీల్లో డీజిల్ ఉండదు, చిత్తమాని కింద నిలబెట్టే ఇంటాం, కాకులు గద్దలు గోవులు ఏరిగేసి ఉంటాయి. అవే స్వామి బెంచ్ కార్. అవి కూడా తెలియదా? అవి బెంజ్ కార్లు. అబ్బో 2 ప్లేట్లు. ప్లేట్లు అనగా ఏమిటి నాయన? నేను మా రెడ్డి గారు చింతామణి శ్రీనివాసరావు సంతలు అడగలేదు నాయన. అదెందుకు నాయన? ఉంటే కదా నేను తినేక లేక. స్వామి మీరు వస్తానని చెప్పి గొప్ప గొప్ప వంటలు చేసినాం స్వామి. వంటలు చేసినారా? అవును స్వామి. అవి ఏమిటి నాయన? స్వామి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ రైస్, లెగ్ పీసులు 4 చేపించినాం. ఒక్క పత్రులు నాయన తినకూడదు. తినకూడదా స్వామి? అవి తినరా? తినవు నాయన. ఏ స్వీట్లు ఏమని తింటారా? అవి ఏంటో తెలుపు స్వామి లడ్డు, జాంగ్రీ, పూకోవా, ఆతూషా. అవును స్వామి. లడ్డు, జాంగ్రీ, చిక్కగా పాలేసి పూకోవా, ఆతూషా. అటువంటి మీ భుజంబం నాయన. బుల్కన్ తింటావా? బుల్కన్ 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 స్వామి. అటువంటి మీ భుజంబం రసగొల్లి, రసగొల్లి తినవా స్వామి? అటువంటి మీ భుజంబం తాలింపులు ఏమని తింటావా? అవి ఏమిటో తెలపండి. స్వామి ఎరగట్ తాలింపు, తెల్లగట్ తాలింపు స్వామి. స్వామి ఎరగట్ తాలింపు, తెల్లగట్ తాలింపు, బెండకాయ తాలింపు, వంకాయ తాలింపు, సాసా పూకు, నయ్యా పూకు, మేకపోతున్నాయి స్వామి. రండి బాగా చేసినాం. ఈతగా పీజి ఉంది రండి. అటువంటి మీ భుజంబం నాయన. ఇంతవరకు తిట్టుకోసం 2 పోకులా. అవునా? ఏమన్నాడా? అటువంటి మీ భుజంబం నాయన. రండి రండి రండి. కొంచెం కొంచెం అంత తిందండి. అటువంటి మీ భుజంబం నాయనరా. తిన్నవా? తినను నాయన. అందుకే సన్నగా అయిపోయినవరా. కష్టం తిందరు. అంత పీజు వద్దురా స్వామి. అంతే. ఊరే అమ్మాయి కూడా నీవు చెప్తున్నదేమో మాకు అర్థం కాదు నాయనరా. మాకి దారి తొలగండి, మేము వెళ్ళవలను, చాలా దూరం వెళ్ళవలను. స్వామి రండి, మా ఇంటికి రండి. చేసిన వంటలన్నీ చెడిపోతాయి. అబ్బా అది పీచుగా తినేసిపోతుంది. రాండి స్వామి, రండి. కాసింతే అంత పీచుగా తినేసిపోతుంది. ఏమండి గోవిందాస్ గారు? అయ్యా వీరదాస్, వీరెవరో పని పాటలు చెయ్యలేని సోమరపోత వలనే ఉన్నారు. వీరి కుట్రాభావం ఏంటో ఇప్పుడే బయలుపరచదు గాక.